ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కెఏ పాల్గారితో మనం ఉన్నాం. సార్, ఈ మధ్య మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు, ఎందుకు? ఈ దేశంలో 4 పిల్లర్స్ ఉన్నాయి. ఆ 4 పిల్లర్స్లో మీడియా ఒకటి. మీడియా మోదీ కొనేశారు, దేశం అంతా అదానీ అంబానీలు కొనేశారు. మీడియా ఓనర్స్ 2-3 తప్ప పేరు చెప్పాలంటే అందరూ అమ్ముడు పోయారు. ఏబిఎన్ రాధాకృష్ణ ఉన్నారండి, డేరింగ్ డాషింగ్ లీడర్ అండి, అందరికీ లైవ్లు ఇస్తాడు, అందరినీ ఎక్స్పోజ్ చేస్తారండి. ఆయన నన్ను ఒక ఇంటర్వ్యూ చేశారు 18 months బ్యాక్, 2 years బ్యాక్. 2 కోట్ల మంది వాచ్ చేశారు, 5-6 పీసులు వేస్తే, బిట్లుగా వేస్తే. 3 days బ్యాక్ లైవ్ ఇచ్చారు. తత్మా ఛానల్స్ ఎందుకు లైవ్ ఇవ్వట్లేదు? యూట్యూబ్లో లైవ్ ఇస్తారు 1-2 ఛానల్స్. మోదీ తొత్తులతో యుద్ధం. ఎవరు మోదీ తొత్తులు? జగన్మోహన్ రెడ్డి మోదీ తొత్తు కాదా? బానిసుడు కాదా? ఇప్పటి వరకు పార్లమెంట్లో పెట్టిన బిల్లులన్నిటికీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఆమోదం ప్రకటించారా లేదా? ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు మోదీని తిట్టి 2018-19లో బయటకు వచ్చి ఘోరంగా తిట్టారు. వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ పర్సనల్లీ. మోదీకి భార్యనే పోషించలేనోడు, తల్లినే చూడనోడు దేశాన్ని ఏం చూస్తాడన్నాం. ఐ నెవర్ క్రిటిసైజ్ పర్సనల్లీ Honorable Prime Minister of India Modi. I disagree with his policies. But Chandrababu Naidu criticized Honorable Prime Minister. He is your Prime Minister, my Prime Minister. I disagree with his policies. నల్లధనం తెస్తానన్నారు, తేలేదు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇవ్వలేదు. RSS అజెండాతో ముందుకెళ్ళి that you can question. But Modi could not take care of his mother, left his wife. What kind of leader he is? Chandrababu Naidu criticized Modi ji, Amit Shah ji, and today to avoid prison again he joined NDA and BJP. Is it not true? Let's talk about KCR. కేసీఆర్ ఫైట్ చేస్తున్నట్టున్నారు కదా, మోడీతో ఫైట్ చేస్తున్నా, అందుకే మా బిడ్డ కవితను అరెస్ట్ చేసిందని. If KCR would have fought with Modi ji last 10 years, they would have put KCR, KTR, Kavita, Harish Rao, Santosh in prison 10 years ago, 5 years ago. They are one. Modi ji and KCR ji are together one. Why they have arrested Kavita now when I filed a complaint in June 2022? Because they want to weaken BRS to win some seats, EJP in parliamentary seats now. They know how lakhs of crores are stolen, misused by KCR government. Example, one Kaleshwaram project, 1,10,000 crore. Who has given Kaleshwaram project to Mega Krishna Reddy? KCR. Wait until my case is filed, which I am filing. ఇప్పుడు అదే మెగా కృష్ణారెడ్డి దగ్గర బీజేపీ కాంగ్రెస్లు తెలంగాణ ఎలక్షన్స్ ముందు ఫండ్ తీసుకున్నారు. ఈరోజే ఒక వార్త వచ్చింది BBC. అందరూ తీసుకున్నారు. ఓపెన్గా ఇచ్చాడు ఆయన. 1,200 కోట్లు అన్ని పార్టీలకు ఇచ్చాడు. బీజేపీకి 700 కోట్లు, బీఆర్ఎస్కి, చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డికి, కుమారస్వామికి, కాంగ్రెస్ పార్టీకి, చివరికి ఓట్ బ్యాంక్ లేని పవన్ కళ్యాణ్కి 4 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్లో ఇచ్చాడు. ఎవరు బయట పెట్టారు అది? నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటికి వెళ్ళా. నేను నా మిత్రుడు కపిల్ సిబల్, ప్రశాంత్ భూషణ్తో పిల్లేయించా. ఎన్ని పిల్లు వేస్తాను నేను? ఇప్పటికి వేసాను, అన్ని పిల్లు గెలిచాను. కేసీఆర్ మీద కామారెడ్డి రైతుల కొరకు పిల్లేసి గెలలేదా? కామారెడ్డి రైతులకి భూములు తిరిగి ఇప్పించలేదా? ఫామ్ హౌస్ కేసీఆర్ గారు 660 కోట్లు ఖర్చు పెట్టి సెక్రటరేట్ కట్టి, పాత సెక్రటరేట్ మంచి దాన్ని ధ్వంసం చేసి అవినీతి చేస్తే పిల్లు వేయలేదా? కేసీఆర్ గారి మీద 5 సార్లు వాదించలేదా? చిత్తుగా ఓడించలేదా? ఫిబ్రవరి 15 ఆయన పుట్టినరోజుని ఎందుకు ఓపెన్ చేయాలి? ఏప్రిల్ 14 అంబేద్కర్ సెక్రటరేట్ని ఆయన రోజున ఓపెన్ చేయమని డిమాండ్ చేయలేదా? ఇది కేఏపాల్. ఎందుకు పదే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు? ఆయన డబ్బుల కమ్ముడు పోయిండు, చంద్రబాబు నాయుడు 500 కోట్లు ఇచ్చారు, ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? నేను పదే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయట్లా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ పవన్ ఇచ్చి అని ప్రజాశాంతి పార్టీలో 1000 మంది చేరిపోతున్నారు. ఎందుకంటే ఒక యాక్టర్ని సీఎంగా చూడాలని వాళ్ళ అన్నయ్యని
2008లో ప్రజారాజ్యంకి 18% మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్కి వ్యతిరేకంగా పార్టీ పెట్టి అదే కాంగ్రెస్కి ఎంపీ మినిస్టర్ పోస్టుకు అమ్ముడుపోయి కాపులందరినీ సర్వనాశనం చేశారని బీసీలు బడుగు బలహీన విధులు వదిలేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరు? ప్రజారాజ్యం పార్టీలో యూత్ ప్రెసిడెంట్. 2011 తర్వాత వెంటనే పార్టీ పెట్టి జనసేన నేను అవినీతి పరుణ్ణి కాదని మరలా అదే అధికారంలోకి వస్తున్న మోదీకి చంద్రబాబు నాయుడికి 2014లో మద్దతు ఇచ్చారు. చీ అని అందరూ ఆయన్ని విడిచిపెట్టిస్తే 2019లో ఆయన బీజేపీ మతతత్వ పార్టీ అని తిట్టి ఘోరంగా ఛీ అని తిట్టి బిఎస్పి సిపిఐ సిపిఎం కొంచెం మంచి పార్టీలతో బిఎస్పి అంటే అమ్ముడుపోయింది, మాయావతి అమ్ముడుపోయింది. ఇప్పుడు ఈయన పేరేంటి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అమ్ముడుపోయాడు. కేసీఆర్ గారి దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. ఎవరికైనా 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చిగలడు. ఎంత ఇచ్చారో నాకు తెలియదు. కానీ ధనమైన తెలంగాణ రాష్ట్రం 7 లక్షల కోట్లు. ఆయన ఐపీఎస్ తీసుకున్న ఐపీఎస్ ఆఫీసర్ ఆయన డబ్బులకు అమ్ముడు పోయే అవకాశం ఇప్పటికే 1000 కోట్లు సంపాదించుకున్నారని ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి, ఆరోపణలు వచ్చాయి. ఐపీఎస్గా 1000 కోట్లు సంపాదించారని నాకైతే తెలీదు. కానీ బీఆర్ఎస్ పార్టీలో చేరాడంటే అమ్ముడు పోలేదా? ఒక్కడైనా ఆయన అమ్ముడు పోలేదంటూ నమ్ముతారా? అదే పార్టీని తిట్టి బయటకు వచ్చి అలాగే ఒక ఎంపీ టికెట్ కొరకు ఎవడు గెలిపిస్తాడు? ఆర్ఎస్ ప్రవీణ్ ఎవడైనా గెలిపిస్తాడా? చూడండి, ఎలక్షన్స్ వరకు ఆయన అసిస్టెంట్ని మేము నిలబడితే అక్కడ ప్రజలు గెలిపిస్తాడు. ఇప్పుడు వరంగల్లో బాబు మోహన్ గారిని, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా హరిప్రసాద్ గారిని పెట్టాం, నీతి నిజాయితీ ఉన్నవారు. సో నేను అన్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ తమ్ముడు బీజేపీని తిట్టి ఇంకా నేను ఎలాగా గెలను, 3% ఓట్ బ్యాంక్ ఎన్ని వచ్చాయి 2019లో ఆయనకి? సిపిఐ, సిపిఎం, బిఎస్పి, జేడి లక్ష్మీనారాయణ, ఈ 4 పార్టీలు, జనసేన 5 కలిస్తే 6% వచ్చాయి. ఇప్పుడు షర్మిలను కూడా మీరు టార్గెట్ చేస్తారు. సో ఎందుకు శివారెడ్డి? షర్మిల గురించి ఎప్పుడో చెప్పాను. అన్నయ్యతో గొడవ, పార్టీ పెట్టింది, కాంగ్రెస్లో చేరుతుందని. పవన్ కళ్యాణ్ బీజేపీ చేరుతాడని 100 సార్లు చెప్పలేదా? బీజేపీలో చేరలేదా? చంద్రబాబు నాయుడు అమ్ముడు పోతాడు డిసెంబర్ 25 ఫేస్బుక్లో చూడండి, అన్ని న్యూస్లో వైరల్ అయ్యాయి. కోట్ల మంది వాచ్ చేశారు. 24 సీట్లు ఇస్తాడన్నాడు చంద్రబాబు నాయుడు. 23 అనలేదు, 25 అనలేదు. ఎలా తెలిసింది నాకు? 24 ఇచ్చాడు ఫిబ్రవరిలో. ఇంకో 3 సీట్లు బీజేపీకి ఇచ్చాడట 24లో కూడా. సో నేను చెప్పి 100 జరుగుతున్నప్పుడు ఇంకెందుకు షర్మిల గురించి? షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అని అప్పుడే చెప్పాను. కానీ మీడియా మిత్రుల మీద ఎందుకు కోపం? షర్మిల నడిస్తే చూపిస్తారు, తుమ్మితే చూపిస్తారు, పవన్ కళ్యాణ్ ఇలా హెయిర్ అంటే చూపిస్తారు. అది రియల్ హెయిరో కాదో తెలియదు. కానీ బుద్ధి బుర్ర ఉన్న మీడియా ఓనర్స్, చిత్తశుద్ధి ఉన్న మీడియా ఓనర్స్, కే పాల్ గురించి తెలీదా? ఫోటోలు చూడు. 155 మంది ప్రెసిడెంట్లు ఈరోజు, 192 ప్రెసిడెంట్లు 2022లో యుక్రెయిన్ వారికి విరుద్ధంగా నాకు మద్దతు ఇచ్చారా లేదా? 3 వారాలు ఫాస్టింగ్ ఉన్నానా లేదా యునైటెడ్ నేషన్స్? మోదీ రష్యాకు మద్దతు ఇస్తానంటే తల వంపించానా లేదా? హూ ఇస్ కేఏ పాల్? రీడ్ నార్వే న్యూస్, కేఏ పాల్ నార్వే న్యూస్. చూడు ఫోటోలు. 17 మంది వచ్చారా మోదీకి? తెల్లలు మీటింగ్ పెడితే 17 లక్షలు. చూసుకోది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ అందులో ఒకడు, 97లో దేవగౌడు ఒకడు. ఎవరు కేఏ పాల్? 200 దేశాల్లో 260 కోట్ల ఫాలోయింగ్ ఉన్న కేఏ పాల్ దేశాన్ని రక్షించడానికి వస్తే ఈ కుటుంబ మీడియా, ఈ కుల మీడియా, నేను వారి కులంలో పుట్టలేదని, వారి కుటుంబ పార్టీలకు వ్యతిరేకమని నన్ను ఈ బీబీస్ సహించేది లేదు. దేవుని బట్టన్ ఒకటి ఉంటుంది నా దగ్గర. రాజశేఖర రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని 100 సార్లు చెప్పాను, విన్నాడా? 58 కేసులు వేశాడు. అడుగున అరెస్ట్ చేయించాడు. ముక్కలు అయిపోతా, నీ ముక్కలు దొరకవన్నా 100 సార్లు 1000 సార్లు మాట్లాడుతుండగా ముక్కలు అయిపోయాడు. అలాగే ఇంకొకరు అవ్వకూడదని రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చా. నీకు చంద్రబాబు నాయుడు గురువు?
సోనియా గాంధీయా నీకు అధికారం? కేఏ పాల్తో ఉంటే నిన్నెవడు టచ్ చేయలేడని చెప్పా. దేవుడు నాతో ఉన్నాడు, ప్రపంచం నాతో ఉంది, 2700 బిలియనీర్స్ నాతో ఉన్నారు. ఈరోజు దేశ నాయకులు ముగ్గురులో ఇద్దరు నేనేం చెప్తా అది చేస్తున్నారు. లక్షల కోట్లు తెలంగాణ తీసుకొద్దాం అంటే చంద్రబాబు నాయుడిని గెలిపించడానికి ఓటు బ్యాంకు లేని స్టీల్ ప్లాంట్కి 8000 కోట్లు డొనేషన్ ఇస్తున్న నేను, కోర్టులో కేసేసి గెలిచిన నేను, జేడి లక్ష్మణ్ కేసేసాడు. ఆర్డర్ తెచ్చాడా? 10 మంది కేసేశారు, ఒక ఆర్డర్ తెచ్చాడా? మార్చి 14 నేను ఆర్డర్ తీసుకొచ్చానా లేదా? ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జి గారు క్వశ్చన్ చేశారా లేదా? 8000 కోట్లు వైట్ మనీ ఇస్తానంటే ఎందుకు తీసుకోరు మీరు? ఆయన దగ్గర నల్లధనం లేదు, నా దగ్గర నల్లధనం లేదు. ఒక్కొక్కరు ₹1 కోటి ఖర్చు పెట్టగలిగిన 95 lakhs అనుకుంటా. ఎంపీ రండి, 17 మంది గెలుస్తారు మీరు. ఒకవేళ ఎంఐఎం సీటు గెలకపోతే 16 గెలుస్తారు. నేను చెప్పినట్టు చేయండి. నిరుద్యోగులతో మీటింగ్ పెట్టండి, హాస్టళ్లతో మీటింగ్ పెట్టండి, ములనాలతో మీటింగ్ పెట్టండి, ఉద్యోగులతో మీటింగ్ పెట్టండి. 54 సంవత్సరాలు కాంగ్రెస్కి అధికారం ఇచ్చాం, ఏం చేసింది? దేశాన్ని అమ్మేసింది. 15 సంవత్సరాలు బీజేపీకి ఇచ్చాం, దేశాన్ని పాడు చేసేసింది. కేసీఆర్కి 10 సంవత్సరాలు ఇచ్చాం, సర్వనాశనం అయిపోయింది తెలంగాణ. ప్రపంచాన్ని కాంకర్ చేసి 200 దేశాల్లో 260 కోట్ల అభిమానులు సంపాదించుకున్న కేఏ పాల్ ఒక అంబేద్కర్ లాగా, ఒక గాంధీ లాగా, ఒక యంగ్, ఒక పుచ్చలపల్లి సుందరయ్య రెడ్డి పేరు తీసేసి ఫైట్ చేశాడు మన కొరకు. రెడ్డిల్లో నీతిపరులు లేరా? ఎన్టీ రామారావు కమ్మ నీతిపరుడు కాడా? ఫైట్ చేయలేదా? ఈరోజు చంద్రబాబు నాయుడు బీజేపీకి అమ్ముడు పోయినట్టు ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి అయ్యుంటే మోదీ పాదాలు మొక్కుతాడా? దట్స్ కేఏ పాల్. ప్రపంచం అంతా నా పాదాలు మొక్కారు, ఇంక్లూడింగ్ మోదీ, చంద్రబాబు నాయుడు, కేసీఆర్. నేను ఎవడ పాదాలు టచ్ చేయలే. ఏపీలో తెలంగాణలో మీ పార్టీ అభ్యర్థులు పోటీ చేయనీకే డబ్బులు నమ్ముతాను. అభ్యర్థులే డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. ఈరోజు సికింద్రాబాద్ ఎక్కడ చూసినా కొత్త రాజకీయ నాయకుడు అంటే పేరు తెలుసు, హరిప్రసాద్ గారు. ఆయనే ఖర్చు పెట్టుకుంటున్నారు, ఆయనే గెలుస్తారు, ప్రజలు గెలిపిస్తే. బాబు మోహన్ గారు ఆయనే ఖర్చు పెట్టుకుంటున్నారు. కంపెనీసా వైట్ మనీ ఇస్తానంటే తీసుకుంటాం, లీగల్ మనీ ఇస్తానంటే తీసుకుంటాం. మేము ఎప్పుడు అడగలేదు. రాష్ట్రం బాగుపడాలా, మీ ₹1 ఎకరం 10 కోట్లు అవ్వాలంటే కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. మీ ₹1 ఎకరం ఇల్లు 10 లక్షలు అవ్వాలంటే ఇప్పుడున్న అప్పులు చేసిన అవినీతి పార్టీలు గెలిపించండి. 7569441275కి మీ రెజ్యూమీలు పెట్టండి. తెలంగాణలో బాబు మోహన్ గారిని, హరిప్రసాద్ గారిని కాంటాక్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో రవికుమార్ గారిని, బాబ్జీ గారిని కాంటాక్ట్ చేయండి. ఆ కోర్ కమిటీని కలవండి. తమ్ముడు అని పిలుస్తున్నారు రేవంత్ రెడ్డిని. మీరు ఇంటికి పోయి ఇచ్చిండ్రు, మిమ్మల్ని సన్మానించిండ్రు. ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు? పాపం రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నవారు, ముఖ్యమంత్రి అవడానికి 1000 కోట్లు ఇచ్చిన వాళ్ళు 4-5 ఉన్నారు. ఈరోజు కూడా తమ్ముడిని మిస్గైడ్ చేస్తున్నారు. నేనుంటే తమ్ముడికి సమిట్ పెట్టి ఫెయిల్ అయితే 1,00,000 కోట్లు, సక్సెస్ అయితే 8 లక్షల కోట్లు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు పంచుతారు. దాని కొరకు ఆయన ఒప్పుకొని వీడియో ఇచ్చారు. ఆ తర్వాత 100 ప్రెషర్స్ ఆయన మీద. అక్కడ సోనియా గాంధీ, ఇక్కడేమో చంద్రబాబు నాయుడు, ఒకవైపేమో షర్మిల అనిల్, ఇంకొక వైపేమో చుట్టూ ఉన్నోళ్ళు. నువ్వు వాళ్ళందరికీ లొంగితే నువ్వు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉండవు, 10 నెలలు కూడా ఉండవు. మీ ఫ్రెండ్ రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వలే చంద్రబాబు. మీరు లాస్ట్ టైం మిత్ర చేస్తున్నారు ఆయనకు సపోర్ట్గా. లాస్ట్ టైం ఆయనకు మద్దతు ఇచ్చాం, ఆ తర్వాత మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇది కేఏ పాల్ గారి ఇంటర్వ్యూ. స్టే ట్యూన్ టు సిగ్నల్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.